హలో సార్. హాయ్ మార్నింగ్. సో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? మెడిసిన్స్ తో తగ్గుతుందా ఇది? థైరాయిడ్ క్యాన్సర్ కి ఉండే ఒకటే ఒక ట్రీట్మెంట్ సర్జరీ అండి. ఓకే. మనకి మెడిసిన్స్ కానీ ఏమీ ఉండవు, దేనికి రెస్పాన్స్ ఉండదు. అందుకని ఆపరేషన్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే. సో సర్జరీ చేసి డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ టైప్ థైరాయిడ్ హాఫ్ తీసేసేయచ్చు ఓన్లీ, అంటే ఒకవైపే. థైరాయిడ్ రైట్ లెఫ్ట్ ఉంటుంది. హెమిథైరాయిడెక్టమీ అంటారు. క్యాన్సర్ ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు, లేదు క్యాన్సర్ సైజ్ పెద్దగా ఉంది, లేదంటే రెండు వైపులా స్ప్రెడ్ అయినప్పుడు కంప్లీట్ గా గ్లాండ్ తీసేస్తాం. దాన్ని టోటల్ థైరాయిడెక్టమీ అంటారు. సో సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఒక్కొక్కసారి క్యాన్సర్ నెక్ లో ఉన్న లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేస్తాం అనమాట. దాన్ని నెక్ డిసెక్షన్ అంటారు. సో ఇప్పుడు మీరు అన్నారు కదా థైరాయిడ్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు థైరాయిడ్ సర్జరీ, ఐ మీన్ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ చేస్తారు. వన్స్ అది క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయిన వెంటనే దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. దానికి సర్జరీ చేసి రిమూవ్ చేయాలి. బట్ క్యాన్సర్ చాలా చిన్నగా ఉంది అనుకోండి, లెట్ us say ఇట్ ఈస్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంది అనుకోండి, దెన్ ఓన్లీ ఒక సైడే తీసేస్తాం. రైట్ సైడ్ ఉండంటే రైట్ హాఫ్ ఆఫ్ ద గ్లాండ్ రిమూవ్ చేస్తాం. దాన్ని హెమిథైరాయిడెక్టమీ అంటాం. జస్ట్ ఒక సింపుల్ సర్జరీ చేసేస్తే దెన్ ద పేషెంట్ ఈస్ కంప్లీట్లీ క్యూర్డ్ అన్నమాట. ఒకవేళ సైజ్ మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉన్నా, లేదు లింఫ్ నోడ్స్ కి కానీ చుట్టుపక్కల టిష్యూస్ కానీ స్ప్రెడ్ అయినప్పుడు టోటల్ గా కంప్లీట్ గ్లాండ్ రిమూవ్ చేస్తాం. కంప్లీట్ గా రిమూవ్ చేసినప్పుడు మిగతా బాడీ పార్ట్స్ మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? కంప్లీట్ గా రిమూవ్ చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఈ పేషెంట్స్ కి ఏంటంటే లైఫ్ లాంగ్ హార్మోన్ రిప్లేస్మెంట్ ఇస్తాం. హార్మోన్ రిప్లేస్మెంట్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఎక్కువ డోస్ పెడతాం సపరేషన్ కోసం. 3-4 years TSS సపరేషన్ అంటారు. దాని తర్వాత విల్ బ్రింగ్ దెమ్ టు నార్మల్ ఫిజియలాజికల్ డోస్ పెడతాము. ఎవ్రీ 6 months ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తాము. 6 months కోసారి. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ ద బాడీ వెయిట్ నెసెసిటీ పెరుగుతుంది తగ్గుతుంది, అందుకని ఎవ్రీ 6 months కి చెక్ చేస్తూ ఉండాలి లైఫ్ లాంగ్. అండ్ ఈ సెట్ చేసిన హార్మోన్ డోసేజ్ అది రెగ్యులర్ గా వాడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైఫ్ లాంగ్ దే విల్ హావ్ ఎ నార్మల్ లైఫ్. దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు జనరల్ గా క్యాన్సర్ వచ్చిందంటే రిస్క్ రేట్, ఐ మీన్ లైఫ్ లాంగ్ లివింగ్ తగ్గిపోతుంది కదా. అట్లాంటప్పుడు మరి థైరాయిడ్ గ్లాండ్ మొత్తానికే తీసేస్తే ఎన్ని రోజులు ఉండొచ్చు వాళ్ళ లైఫ్ స్పాన్? థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసినా కానీ మనం హార్మోన్ ఆర్టిఫిషియల్ గా ఇస్తున్నాం బ్యాక్. సో ఇట్ ఇస్ వెరీ ఈజీ టు రీప్లేస్. అన్ని బాడీ పార్ట్స్ మనం అట్లా చేయలేము. థైరాయిడ్ ఏంటంటే వీ హావ్ ఎ గుడ్ హార్మోన్. అవి కమర్షియల్లీ అండ్ దే ఆర్ వెరీ చీప్ కూడా. సో అవి తీసుకుంటే ఏంటంటే వాళ్ళ హార్మోన్ డైలీ బాడీలో ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అట్లా బయట నుంచి తీసుకుంటారు. దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ కానీ లైఫ్ స్టైల్ కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దే విల్ బి హ్యావింగ్ ఎ నార్మల్ లైఫ్. వాళ్ళకి సర్జరీ చేయించుకోకపోయినా ఎలా ఎంతకాలం జీవించే వాళ్ళు వాళ్ళంతకాలము ఈ టాబ్లెట్స్ యూస్ చేస్తూ వితౌట్ ఎనీ ప్రాబ్లం దే కెన్ లివ్.